సీతారామ గారు, సార్ కవలపల్లి మురత్నం గారు, సార్ ఆచార్య మురత్నం గారు, సార్ ప్లీజ్ కమ్. మీరు మల్లీశ్వరి గారు ఇక్కడే ఉన్నారు, డాక్టర్ మల్లీశ్వరి గారు. అపురూప కళాకారునికి ఆనందార్చని కైమోర్పులు శీర్షిక శ్రీ 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 రామజనార్దన కృష్ణ రంగారావు సరస్వతి దేవిల అపురూప సంతానంగా కారణం జన్ములై ఉమ్మడి మద్రాసులో విద్యను ఆర్జించి సకల కళా వల్లభుడై చలనచిత్రకారుడిగా, పుస్తక సమీక్షకుడిగా, కళా విమర్శకుడిగా ముక్క వరల్డ్ రికార్డుల స్థానం సంపాదించి లాటిన్, గ్రీక్, రష్యా, తులు, తోడా దేశపు సంగీతాల్లో ప్రవేశం కలిగిన చరిత్ర ప్రాణధాత నివేదికలు, నృత్య నివేదిక ప్రస్థాన గోష్ఠి విచ్చేసిన సందర్భంగా మా కృతజ్ఞతాభినందనలు. ఇట్లు మహాబుద్ధి సాహిత్య వేదిక. చిత్రాల మురిసెనెవరు, ప్రజల హృదయాల నిలిచిన ప్రముఖుడెవరు, నవరసాత్మక నటభేరి నట విపుండు ఘనుడు నటరత్న ఎన్టీఆర్ గాక ఎవరు. శక పురుషుడా నీకు శతకోటి వందనాలు, భూమిపై మరొకసారి పుట్టుమయ్యా. యుగ పురుషుడ నీకు తగురీతి ప్రార్థనలు, అవనికి ఇంకొకసారి అవతరించు. నట సార్వభౌముడా నట శతములు నీకు మమ్ము ధరించగా మరలరమ్ము. నాయకాగ్ర నీకు నవకోటి దండముల్, మరలని వారికై మరలిరమ్ము. తెలుగు భాషామ తల్లికి దివ్యసుతుడు తెలుగెవరు, హావభావములతో ప్రేక్షక జనుల మెప్పించెనెవరు. 300 చిత్రాల మురిసెనెవరు, ప్రజల హృదయాల నిలిచిన ప్రముఖుడెవరు, నవరసాత్మక నటభేరి నట విపుండు ఘనుడు నటరత్న ఎన్టీఆర్ గాక ఎవరు. శక పురుషుడా నీకు శతకోటి వందనాలు, భూమిపై మరొకసారి పుట్టుమయ్యా. యుగ పురుషుడ నీకు తగురీతి ప్రార్థనలు, అవనికి ఇంకొకసారి అవతరించు. నట సార్వభౌముడా
నట సార్వభౌముడ నట శతములు నీకు మమ్ము ధరించగా మరలరమ్ము నాయకాగ్ర నీకు నవకోటి దండముల్ మరలని వారికై మరలిరమ్ము తెలుగు భాషామ తల్లికి దివ్యసుతుడు తెలుగు జాతి మరువనట్టి వెలుగురాశి తెలుగు తమ్ముళ్ళను మరలా పలుకరించ భువికి రామయ్య పురుషవర్య నన్ను భవదీయదాసుని మనంబున నీయపు కింకపూని తాకిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంఠ కవితానము తాకిన నొచ్చు నేననియదా అల్కమానవు గదా ఇకనైనా అరాల కుంతలా నాడి ఊర్ధ్వ పుండ్రముల నుంచుమనునో కస్తూరికా తిలకమ్మును పోనాడి ఊర్ధ్వ పుండ్రముల నుంచుమనునో మౌక్తిక హరి నీల మణిహారముల మాని తులసి పేరుల మెడ తొడుగమనునో పీతాంబరములు వికోలుగా విల్చి కాషాయ వస్త్రము కట్టుమనునో లలనామణి సంఘలౌల్యము విడనాడి సౌమ్య వివ్రతమును సలుపుమనునో ఇంక ఏమి చేయమనును ఏమి వల్వదనునో ఆ కలకాశనుండు ఆ త్రిలోక గమనుండు ఆ సౌమ్యమీంద్రుడు కలికి అతని వశము చేయగా నీకు పాడియౌనే ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. తిలకం లలాట పలకే వచ్చస్తలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयं कंठेश मुक्तावली गोपश्री परिवेष्टितो विजयते
జయతే గోపాల చూడమనే ఆడే తీసే ఈరోజు ఎన్టీఆర్ వజ్రోత్సవ సినీ గేయ గోష్ఠిని ఈ మా యూనివర్సిటీలో బాలు మా మిత్రుడు ఈనాటి సభాధ్యక్షులు మేమంతా ఇక్కడే ఒక బ్యాచ్మేట్స్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి అన్ని కలిసి చదువుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ భగవంతుని సన్నిధిలో జరుపుకోవడం మాకు చాలా గర్వకారణం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే యూనివర్సిటీ స్టూడెంట్ పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్, అదేవిధంగా ఈనాటి సమావేశానికి ప్రత్యేక ఆకర్షణ రంగారావు గారు, గొబ్బిలి రాజా వంశస్థులు. ఈరోజు మా యూనివర్సిటీకి రావడం చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. మేము వారితో పాటు వేదికని కూడా పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన సత్యవాణి గారు, విద్యార్థులు, మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మా మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం తిరుపతిలో మన యూనివర్సిటీలో నిర్వహించాలని నాకు ఫోన్లో చెప్పాడు. చెప్తానే నేను ఇమీడియట్గా తప్పకుండా దీన్ని చేద్దాం. ఇక్కడ మా యూనివర్సిటీలో కూడా కొంతమంది మా కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ వివేక్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ నుంచి హరికృష్ణ యాదవ్, వీళ్ళను కూడా చెప్పి వీళ్ళ సహకారం కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఇంత గొప్పగా జరుపుకుంటున్నాము. ఈ ఎన్టీఆర్ సినీ గేయాల మీద పిహెచ్డి ఇంతవరకు ఎవరు చేయలేదంట. ఈ కార్యక్రమాన్ని మా మిత్రుడు పర్యవేక్షణలో కృష్ణమూర్తి గారు చేయడం మరొక విశేషం. ముఖ్యంగా రామారావు గారు సంస్కృతి సాంప్రదాయాలకి మొట్టమొదటిగా పట్టాభిషేకం చేసిన మహనీయుడు ఆయన. రామారావు హీరోగా, దర్శకుడుగా, నిర్మాతగా ప్రతి సినిమాలో సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం, దేశభక్తి ఆయన ప్రతి అడుగులోనూ ఇవన్నీ కనిపిస్తాయి. గొప్ప దేశభక్తుడుగా రామారావు ప్రతి ఒక్క దేశంలోని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయనకు తెలుగు భాష మీద చాలా అభిమానం. ఆయన పట్టుబట్టి ఇద్దరు కవులను సినిమా రంగానికి పరిచయం చేశారు. మొదటి వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రెండవ వ్యక్తి వేటూరి గారు. వీరిద్దరూ సినిమా రంగంలో ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో పాటలు, సాహిత్యాలని, తెలుగు భాషల్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఎన్నో పాటలు వాళ్ళిద్దరూ రాశారు. రామారావు గారు దాదాపు 300 సినిమాలు తీశారు. ఇందులో 14 తమిళ సినిమాలు, ఒక 3 హిందీ సినిమాలు కూడా తీశారు. కుటుంబ కథా చిత్రాలకి రామారావు పెట్టింది పేరు. కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి,
అన్నదమ్ములు ఏ విధంగా కలిసి ఉండాలి, ఇవన్నీ రామారావు సినిమాల ద్వారానే. అదేవిధంగా పౌరాణికాలు ఇందాక సార్ వాళ్ళందరూ చెప్పారు. రాముడు అంటే ఇట్లే ఉంటాడేమో, కృష్ణుడు అంటే కూడా ఈ విధంగానే ఉంటాడు. ఏ పాత్ర ధరించినా ఆ పాత్రను చూస్తే అందులో రామారావు కనిపించడు. ఆ పాత్ర రియల్గా ఇదే విధంగా ఉంటాడేమని ప్రతి ఒక్కరికి అనిపించేది. ఈరోజు మామూలుగా ఇప్పుడున్న హీరోలు మేము ఈ పాన్ ఇండియా స్టార్స్ అని ఏదేదో చెప్తుంటారు. నిజమైన పాన్ ఇండియా స్టారు రామారావు గారి. ఆనాడే ఆయన పాన్ ఇండియా స్టార్ అన్నమాట. ఆయన సినిమాల్లో ఈ వరకట్నము, తాతమ్మ కథ, ఇటువంటి సినిమాల్లో ఈ సాంఘిక దురాచారాలు మీద ప్రజలకి అవగాహన కల్పించి మంచి సంఘకర్తగా ఇవన్నీ ఈ మూఢనమ్మకాలన్నీ ప్రజల్లో పారదోలేదానికి ఆయన చాలా సాంఘిక సినిమాలను మన తెలుగు ప్రజలకు అందించాడు. ఆయనకి పేద ప్రజలంటే చాలా అభిమానం. ఆయన మొట్టమొదట రాజకీయాలకు వస్తానే కూడు గూడు అనే నినాదంతో, గుడ్డ అనే నినాదంతో ₹1 కిలో బియ్యం, అదేవిధంగా పేద ప్రజలకి ఇల్లు నిర్మించడం, ఏ కార్యక్రమం అయినా ఆయన తీసుకుంటే దానివల్ల ఏం నష్టం జరుగుతుందని కూడా ఆలోచించేవాడు కాదు. ఏదైనా ఆయన అనుకుంటే దాన్ని చేసేసేవాడు. ఆయన మన తిరుమలలో కూడా ఈ మిరాసి వ్యవస్థను, ఈ దోపిడీ వ్యవస్థని నిర్మూలించేదానికి సినిమాల ద్వారా ప్రతి ప్రజలకి అవగాహన కల్పించారు. అటువంటి మహానుభావుడి గురించి మనం ఈరోజు ఇక్కడ ఎన్నో విషయాలు రంగారావు గారు చెప్పారు. రామారావుతో ఆయన కలిసి ఎన్నో సినిమాలు, ఆయన సినిమాల మీద సారు విమర్శలు కూడా చేయడం, అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర వచ్చి ఆయన మాటలు మనం అందరూ వినడం, అవి మా మిత్రుడు బాలు ద్వారా మాకు ఈ అవకాశం కల్పించడం, ఈ అవకాశం కల్పించిన బాలుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ప్రఖ్యాత విమర్శకులు, సాహితీవేత్త విఏకే రంగారావు గారు, అట్లాగే ప్రముఖ సాహితీవేత్త బాలసుబ్రహ్మణ్యం గారు సత్యమ్మ అని పిలిచి, సత్యమ్మ అంటే దేవత అని మా ఏరియాలో, సత్యమ్మ అని పిలిచి సత్యవాణి గారు, వేదిక ముందున్నటువంటి ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ పిపాసకులు, పాత్రికేయులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంత పెద్ద సభలో ఇంతమంది సాహితీవేత్తల నడుమ ఇంత పెద్ద విషయం మీద మాట్లాడేంత సాహితీ సత్తువ నాలో లేదు. అలాంటి సాహసం కూడా చేయడం సరికాదని నాకు నా మనసు చెప్తుంది. కాబట్టి నేను ఆ సాహితీ, ప్రత్యేకించి పాటలలో సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, సామాజిక ఉద్ధరణ కలిగించే బాధ్యతని ఆ పాటలలో రూపొందించే ఒక ప్రయత్నం గట్టిగా చేసినటువంటి రామారావు గారి జీవిత గాథ మీద పరిశోధన చేసినటువంటి గౌరవనీయులు పెద్దల్ని, వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక పాత్రికేయుడిని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. గోడ మీద
అక్షరాలతో చైతన్యం మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు డిజిటల్ మీడియాలోకి ఆలోచనలు, అభిరుచులు మారుతూ వచ్చాయి. గోడ మీద నుంచి పత్రికలకు వచ్చాయి, పత్రికల నుంచి టీవీలు వచ్చాయి, టీవీల నుంచి అనేక రూపాలు మారుతూ వచ్చాయి. అయినా అక్షరం మారలా, ప్రజల అభిలాష మారలా, ప్రజల ఆలోచన మారలా. ఎందుకంటే రూపం మారి ఉండొచ్చు, అభిరుచులు మారి ఉండొచ్చు, కానీ ఆలోచన ఒకటే. ఆ ఆలోచనకి ఎప్పుడు ఏ రూపంలో దాన్ని అందిస్తే ఆ సమాజ చైతన్యానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి స్పృహ ఎప్పటికప్పుడు రామారావు గారి సినిమాల్లో కనిపించింది. దాదాపుగా 300 పైచిలకు సినిమాలంటే సుమారుగా ఓ 20 ఏళ్ల ప్రస్థానం. అంటే 20 నుంచి 30 ఏళ్ల ప్రస్థానంలో మీరందరూ కూడా సాహితీవేత్తలు, ముఖ్యంగా తెలుగుకు సంబంధించినటువంటి నిష్ణాతులు. ప్రతి 14-15 కిలోమీటర్లకు మాండలికంలో మార్పు ఉంటుంది. ప్రతి 20-30 సంవత్సరాలకి అభిరుచుల్లో మార్పు ఉంటుంది. ప్రతి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలని ఒక తరంగా మనం పరిగణిస్తాం. అంటే మాండలికంలో కొంత వ్యత్యాసం దూరాన్ని బట్టి ఉంటుంది, మనుషుల్లో ఆలోచనలో వ్యత్యాసం కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆయన సాహిత్యం మీద ఉన్నటువంటి ఆలోచన కానీ, ఆయన సినిమాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి కానీ తగ్గలేదు అంటే దానిలో ఉన్నటువంటి జీవం ఏంటన్నది మనం అర్థం చేసుకోవాలా. ఆ జీవాన్ని భవిష్యత్ తరానికి అందించాలన్నటువంటి మీ ఆలోచనకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అందుకు పర్యవేక్షణ చేస్తున్నటువంటి నా కాళ్ళకు బంధం వేశాను అన్నాడు, ఆయన బంధువు కాబట్టి బంధం వేసే హక్కు ఆయనకు ఉంది. కాబట్టి ఆ పర్యవేక్షణ చేస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రామారావు గారి ఇల్లు టీ నగర్లో నిర్లక్ష్యానికి గురైందని నేను ఒక స్టోరీ చేశాను జర్నలిస్ట్ గారు. అది ఒక 25-30 సంవత్సరాల క్రితం కొన్ని వందల మంది పడిగాపులు కాసి దర్శనం కోసం వేచి ఉన్న దేవాలయం అది. నేను జర్నలిస్ట్ గా రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు, తమిళనాడు, కర్ణాటక చూసేవాడిని. తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వరదల కవరేజ్ చేసుకున్న తర్వాత మా చీఫ్ ఎడిటర్ ఇంకేమన్నా స్టోరీ చేసుకోరాకూడదా, వస్తూ అవే కదా అని అంటే టీ నగర్లో ఎన్టీ రామారావు గారు ఇల్లు చూసాము. దాని మీద కొన్ని స్టోరీస్ ఇప్పుడు కూడా మన యూట్యూబ్ లో ఉంటది. కొన్ని వందల మంది తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళొచ్చిన వాళ్ళు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత నిజ రూపాన్ని చూద్దామనే ఆలోచన కలిగిన వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన్ను చూసి దండం పెట్టి వెళ్ళేవారని నేను గ్రహించాను. అంటే ఒక మనిషి దేవుడిగా ఆరాధింపబడుతున్నాడు అంటే దేవుడికి మనం ఒక్కొక్క రూపం ఇస్తాం. ఈ మధ్యకాలంలో చమత్కారంగా ఎక్కడో ఒక సినిమాలో ఒక వాక్యం విన్నా నేను, అందంగా లేకపోతే దేవుని కూడా ఆరాధించలేము అని. కానీ నేను ఆరాధించే దేవుడు ఇలా ఉండాలని కోరుకునే ఒక మనిషిని చూడడం ఉండదు చూసారా, ఆ మనిషి అతని యొక్క ఔన్నత్యం ఒక రోజులో వచ్చింది కాదు. అది దాన్ని ఆయనగా తెచ్చుకున్నది కాదు, మనతో చెప్పించుకున్నది, మనతో అనిపించుకున్నది. ఆ అనిపించుకోవడానికి కారణం ఆయన ఈ సినిమా పాటల ద్వారా ప్రజలకు కలిగించినటువంటి చైతన్యమే. అంటే ప్రజలకు ఏదో ఒక రూపంలో మనం చేస్తున్నాం. ప్రజలకు డబ్బు ఇవ్వక్కర్లే, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఆస్తులు ఇవ్వక్కర్లే, ఆలోచన ఇస్తే, చైతన్యం ఇస్తే వాళ్ళకి అంతకన్నా ఇంకేం కావాలి. అలా దేవుడని, భక్తనో లేకపోతే సమాజమనో ఈ ఆలోచన రగిలించే క్రమంలో ఆయన చూసినటువంటి ప్రజానీకం, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దేవుడు ఇలా ఉంటే బాగుంటుంది కోరుకున్నారు కాబట్టి
ఆయన ఫోటోను దేవుడిగా ఆరాధించారు. కాబట్టి ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరం. భవిష్యత్ తరాలు వీటిని గమనించాలి, భవిష్యత్ తరాలు వీటిని అనుసరించాలి. భవిష్యత్ తరాలకు ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టంగా వాళ్ళకి తెలిసి ఉండాలి. దాని ద్వారా ఎన్ని తరాలలో మార్పులు వచ్చినా, తరాల కొద్దీ ఆలోచనలు మారినా, ఇలాంటి ఒక ప్రయాణం సాగింది. ఈ సాగిన ప్రయాణం మళ్ళీ కొనసాగింపుగా జరిగితే అది ఒక పరివర్తన కలుగుతుంది, సమాజాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి భావన కలిగించడానికి మీరు ప్రేరణని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇది అవసరం. 100కి 100 రూపాయలు సినిమా రంగాల్లో మార్పుల్ని నేను ఏ రకంగానో మాట్లాడదలుచుకోవాలి. గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఈ మధ్యలో ఒక వాట్సాప్ లో వచ్చింది, గుడ్డు ముందా కోడి ముందా కనిపెట్టారని. గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ప్రజలు చూస్తున్నారని మేము తీస్తున్నాం ప్రజలు తీస్తున్నారని జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. కానీ ఈ ప్రయాణంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ ప్రక్రియ అనేక ధోరణులు మార్చుకుంటూ వస్తుంది. కానీ ఈ ప్రేరణ కలిగించే నాదుడైనటువంటి వ్యక్తి యొక్క ప్రయాణాన్ని మనం నిక్షిప్తం చేసి ఉంచాలా. ఇందాక వివేక రంగారావు గారి అల్లుడు గారు, రిజిస్ట్రార్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. గతుల కొద్దీ గ్రామ్ఫోన్ రికార్డులు దాచిపెట్టాలి. వివేక రంగారావు గారు ఒక ఆస్తి, ఆయన దాచిపెట్టినటువంటి ఆ గ్రామ్ఫోన్ రికార్డులు కూడా భవిష్యత్ తరాలకు ఒక ఆస్తి. మనకు శిలాశాసనాలు లేకపోతే కొన్ని కళాఖండాలు ఏ రకంగా భవిష్యత్ తరాలకు ఆస్తో, ఇవన్నీ కూడా ఈ పరిశోధన ఫలితాలు, ఈ పరిశోధనలో చర్చించినటువంటి తర్కించినటువంటి అనేక అంశాలు కూడా మనకు భవిష్యత్ తరాలకు అవసరము, మూలము. మనం ఈరోజు అరిస్టాటిల్ గురించో ప్లేటో గురించో చర్చించుకుంటున్నామంటే, వారి రాజకీయ తత్వశాస్త్రాన్ని మనం గుర్తుంచుకుంటున్నామంటే ఈనాటి సమకాలీనమైనటువంటి అంశాల మీద, లేకపోతే ఆర్థిక విషయాలు మాట్లాడినప్పుడు ఆడమ్ స్మిత్నో లేకపోతే అంబేద్కర్ గారినో తలుచుకుంటున్నామంటే వారి యొక్క ప్రయాణం గురించి, ఈనాటి సమకాలీనమైనటువంటి పరిస్థితుల్ని ఆనాటితో పోల్చి చూసుకుంటే ఆనాటి జీవన ప్రమాణాలు, ఈనాటి జీవన ప్రమాణాలు, వాటిలో ఉన్నటువంటి విశేషాలు మనం తీసుకుని అన్వయించుకోగలిగినటువంటి ఆలోచన చేసేవాడు ఒక్కడున్నా ఆ సమాజాన్ని మారుస్తారు. ఒక్కడితోనే ఎంతో మంది ప్రేరణ పొందుతారు. ఆ ఒక్కడు మరొక ఎన్టీఆర్ రావచ్చు ఎప్పుడో ఒకప్పుడు. కాబట్టి మీరు ఈ అంశాలను నిక్షిప్తం చేయాలన్నటువంటి ఆలోచన మీకు కలిగినందుకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మీ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి 12 ఏళ్ళైంది. కనీసం పుష్కరం లోపల ఆ పరిశోధన పత్రాన్ని మీరు సమర్పించి ఆ గ్రంథాన్ని అన్ని గ్రంథాలయాలకి పంపిస్తూ డిజిటలైజ్ కూడా చేయమని మిమ్మల్ని అందరూ కూడా విన్నవిస్తూ, నాకు ఇంత పెద్ద అవకాశాన్ని, ఇంత పెద్ద సాహసాన్ని చేసే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. మొట్టమొదట నేను స్మరించుకోవలసింది నా గురువు గారైన శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఆయన సాహిత్యం ద్వారానే కాకుండా ఆయన స్వయంగా నాతో చెప్పిన విషయాలు, అన్నమయ్య అంటే నాకు ఒక 4 సంవత్సరాల వయసులో మా అమ్మమ్మ ప్రతిరోజు ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి పేరు ఆనాడు లేదు, ఆల్ ఇండియా రేడియోలో భక్తి రంజని కార్యక్రమం వేసేవాడు. అందులో నాకు నచ్చిన పాటలు విన్నపాలు వినవలే వింత వింతలు, అదివో అల్లదివో హరివాసము, అన్నమాచార్యుల కీర్తనలని ఆనాడు నాకు తెలియదు. నాకు వయసు అప్పుడు 3-4. అమ్మమ్మ ఆ పాట మళ్ళీ రాలేదే అని అడిగేవాడిని. మరుసటి రోజు, ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు వేస్తారు విను అంటే ఒక వారంలో
ఈ పాటలకు వరుస కట్టింది, పాడింది బాలాంత్రపు రజనీకాంతరావు గారు, వి మల్లిక్ గారు. వారికి నేను ఎన్ని నమస్కారాలు చెప్పినా చాలదు. ఇక నాకు 1 సంవత్సరం వయసులో గొంతులో ఏదో కురుపు వచ్చింది. బ్రతకడం కష్టమే అని డాక్టర్లు చెప్పారు. నా తల్లి తండ్రి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఆ కురుపు ఆ మరుసటి ఉదయం తగిలి ప్రాణానికి హాని లేదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఆ మొక్కు నాకు 8 సంవత్సరాల వయసులోనే తీర్చుకున్నాను. అప్పుడు కొండ మీద ఉండేది మా దూరపు చుట్టమైన చెలికాని అన్నారావు గారు. మా నాన్నగారు వారు నన్ను తీసుకెళ్ళి ఆ ముడుపులు అవి చెల్లించుకున్నట్టు చేశారు. ఆ తర్వాత నేను తిరుపతికి ఎన్నో మార్లు వచ్చేవాడిని. తిరుమలలో దాదాపు 11-12 తీర్థాలకు కాలినడకన వెళ్ళి చూశాను. ఇక శ్రీనివాస మంగాపురానికి నాకు సంబంధం. అక్కడ శ్రీవారి మెట్ట మీదగా నడిచి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆలయం కనబడింది. లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పూజాధికారులు లేని ఆలయాన్ని శుభ్రం చేసి అర్చన ప్రారంభించిన ఆయన సుందరరాజస్వామి. ఆయన చెప్పారు, నేను వెటర్నరీ కళాశాల విద్యార్థులకు నాట్యం నేర్పించి మొట్టమొదట అక్కడ చేయించాను ఆ ఆలయంలో. అది చూసి ఆ అర్చకులు నాతో చెప్పారు, సాక్షాత్కారం నాకు ఈ స్వామి కలలో కనిపించి పూజాధికారులు పునరుద్ధరించమని ఆనతి ఇచ్చారు. అప్పటి నుంచి మొదలు పెట్టాం. ఆ రోజు మీరు వచ్చి నాట్యం చేయాలి. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు నృత్య నివేదన సమర్పించాను. నేను మానుకోవలసి వచ్చింది ఆరోగ్య రీతిగా. ఆయన దాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాడు. ఆ కార్యక్రమంలో చాలా మట్టుకు అన్నమాచార్య కీర్తనలు, అలాగే కార్వేటి నగరంలో సారంగపాణి కీర్తనలు, ఇంకేవో జయదేవుని అష్టపదులు ఇవన్నీ చేస్తున్నాం. నాకు ఈ నృత్యం అంటే మొట్టమొదట అభిరుచి కలిగించింది. నేను చిన్నతనంలో బొబ్బిల్లో ఉండగా వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది. మా పూర్వులు కట్టించింది, మా కులదైవం. ఆ కులదైవం నిత్యం అర్చించుకునే సాని గడ్డి భుక్త సీతారాం అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నేను చిన్నప్పుడు జనాలలో అంటే స్త్రీలు రాణివాసంలో ఉండేవాడిని. అక్కడికి వచ్చి మా చిన్నపిల్లలకి పద్యాలు పాటలు వినిపించేది. కస్తూరి తిలకం, చేతిలో వెన్న ముద్ద, ఇటువంటివి. ఆవిడ ఆ పాటల్లో పూర్తిగా లీనమైపోయి కొంచెం అభినయం చేసేది మా చిన్నపిల్లలకి. నాకెంతో ఇష్టమైంది. తరువాత మేము ఆ అంతఃపురంలో ఉంటుండగా చూపుడు మేడలను ఉండేవి. అంటే రాణివాస స్త్రీలు అక్కడికి వెళ్ళి వీధుల్లో జరిగేవి చూడటానికి కన్నాలు మాత్రం ఉంటాయి. వీధిలో వాళ్ళకు వీళ్ళు వేణుగోపాల స్వామి తిరువీధి ఊరేగింపులో 8 కోట చుట్టూ 8 చోట్ల ఆపేవారు. ఆపి ఈ సానివారు నాట్యం చేసేవారు. 2, 4, 6. కాస్త వయసు పైబడిన వాళ్ళు, పాట పాడేవాళ్ళు, నటువాంగం చేసేవాళ్ళు, మృదంగం, వైలిన్ మగవారు. అవి నేను ఒక దగ్గర నుంచి 7 గంటలప్పుడు చూసేవాడిని. లోపల జనానాల్లోకి వచ్చి తొందరగా భోజనం చేసి మరొక చోటుకి వెళ్ళి అక్కడ చూసేవాడిని. ఆవిడ చేసినవి మరుసటి రోజు లోపలికి రాణివాసంకి వస్తే ఇదేమిటి నేను అడిగాను ఆవిడ్ని, అమ్మా వేణుగోపాలుడు కదా మీ దైవం, శివదీక్షా పరురాలను చేయడం ఏమిటి? ఏమోనైనా మాకు పెద్దవాళ్ళు నేర్పించారు, మేము చేశాము. ఆ తర్వాత నాకు తెలిసింది శివదీక్షా పరురాలను
అన్న పదం ఘనం సీనయ్య వ్రాసింది. అందులో చివరి చరణం అందరూ ఆడరు, చివరి చరణంలో ఉంటుంది, నేను శివదీక్షాపరురాల్ని, నీవు శ్రీకృష్ణుడివి వైష్ణవుడివి, నిన్ను చేరను. అది శివదీక్షాపరురాలు అంటే దానికి అర్థం. ఆ తర్వాత ఏదో పూజాఫలం సినిమాలో అనుకుంటాను ఆ పాట వినిపించారు. చిన్నతనం నుంచి మా అమ్మ నాన్న శివుడు విష్ణువు భేదం మాకు చెప్పలేదు. శివాలయాలకు వెళ్ళేవాళ్ళం, వైష్ణవాలయాలకు వెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మగారి పూజ గదిలో అందరి దేవుళ్ళ చిత్రపటాలు ఉండేవి. దేవుడు అంటే సృష్టిని సృష్టించిన వాడు అనే మా ఉద్దేశం. అప్పుడు ఇప్పుడు కూడా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే, మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం బాలసుబ్రహ్మణ్యం గారు. వారి పిలుపు లేకపోతే నేను మద్రాసులోనే ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడిని కాదు. వారికి కృతజ్ఞత చెప్పడం అవసరం లేదు, అది చాలు. నేను ఒక మనిషిని, కృతజ్ఞతలు తెలపగాను, ఏ మాత్రం అది. ఇక శ్రీనివాసమంగాపురంలో చేయడానికి నాకు ఇద్దరు తోడ్పడ్డారు. సుందర రామిరెడ్డి తొండవాడ, కె పట్టాభిరామ చౌదరి కొట్టాల, నేను. మా ముగ్గురిది ఒకటే కులం, స్వామి సేవకులం. ఏనాడో కులాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వాటి గురించి మనం పట్టించుకుంటే మనకు ఉండవలసిన చూపు లేదనే సంగతే తెలుస్తుంది, మరొకటి కాదు. అది సరే. ఇక రామారావు గారి గురించి, ఆయన మొట్టమొదట కనిపించింది మన దేశం సినిమాలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్గా. ఆ చిత్రం నిర్మించింది నాకు అవ్వ వరస అయిన కృష్ణవేణి. మిర్జాపురం రాజావారు ఆమె భర్త. ఆయన మా అమ్మకు చిన్నాయన అవుతారు, నాకు తాత. ఆవిడ ఇంకా హైదరాబాద్లో ఉన్నారు కూతురుతో పాటు. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఆవిడని కలుసుకుంటాను. ఆవిడ గొల్లభావం సినిమాలో భూపతి చంపితే మగడు భూరి భుజంగము చేత చచ్చే, నాకు చిన్నప్పుడు అంటే 47లో గొల్లభామ విడుదలైంది, అప్పుడే కంఠపాఠం. సరే, ఇక రామారావు గారి గురించి అందులో చూశాను, అందరూ చెప్పుకుంటారు కట్టు కథ. రామారావు అందులో పోలీస్ ఇన్స్పెక్టర్ వేషం వేశాడు. ఒక దృశ్యంలో ఎవరినో ఒక గుంపుని తన లాఠీతో కొట్టి చెల్లా చెదరు చేయాల్సి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ గుంపుని నిజంగా ఆ లాఠీతో కొట్టాడు, శుద్ధాబద్ధం. ఆయన సినిమాలకు రాకముందు నాటకాల్లో ఎన్నో వేషాలు వేశాడు. కొట్టడం నటించాలి కానీ కొట్టకూడదన్న సంగతి ఆయనకి తెలీదా? ఆ కథ ఎందుకో ఎవరో ప్రచారంలోకి తెచ్చారు. నేను ఈ విషయం రామారావు గారిని అడగలేదు కానీ కృష్ణవేణి గారి గారు నాయన అని ఆవిడ నవ్వింది. తర్వాత సంవత్సరాల నుంచి నేను సినిమాలు చూడడం ప్రారంభించాను. రామారావు, నాగేశ్వరరావు, అంతకుముందు సిహెచ్ నారాయణరావు, అంతకుముందు గాలి వెంకటేశ్వరరావు, ఎంతోమంది సినిమాలో నటించిన వాళ్ళంటే నాకు అభిమానం ఉండేది. అభిమానం అంటే వెర్రి కాదు, వీరంటే నాకు అభిమానం ఉంది కాబట్టి తక్కిన వాళ్ళు పనికిరాను. ఆ సినిమాలో అతను నచ్చాడు.
ఈ సినిమాలో ఇతను నచ్చాడు, అంతవరకే. ఎన్టీ రామారావుని నేను మొట్టమొదట మన దేశంలో గుర్తించాను. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల, మరొకటి. ఒకటి అందరూ నటుల గురించి చెప్తున్నాను. మొదటి కొద్ది కాలం వారు ఆ పాత్రలుగా కనిపిస్తారు. వాళ్ళకు ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఆ పాపులారిటీ ప్రకారం ఆ నటుడే కనిపిస్తాడు. అందరి గురించి ఈ సినిమా చూసి ఇతను ఎంతో బాగా చేశాడండి, ఆ పాత్రకి న్యాయం చేశాడా లేదా. ఎన్టీ రామారావు నన్ను అడిగితే మొదటి 10 సంవత్సరాలు నాకు నచ్చిన నటన సాంఘికాల్లో, పౌరాణికాల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన నటన ఒక పరాకాష్ట. శ్రీకృష్ణుడుగా, శివుడుగా ఆ సినిమా ఆడలేదు. దక్షయజ్ఞం. కృష్ణుడుగా ఎన్ని సినిమాల్లో చేశాడో మీకు తెలుసు. రాముడుగా ఎన్ని సినిమాల్లో చేశాడో మీకు ఎలా చేశాడు. ఆయనతో నాకు కొంచెం పరిచయం ఉన్నది. ఆయన తదుపరి పౌరాణికం, అందులో ఒక హాస్య యుగళ గీతం నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను తెలుగు పత్రికలోను ఆంగ్ల పత్రికలోను నేను రాసిన విమర్శలో తను వచ్చి కలుసుకోమన్నాడు. ఈ సంగతి నాకు చెప్పింది ఆయన వ్యవహారాలు చూసే ఆయన బావమరిది అనుకుంటాను, రుక్మాంగదరావు. రామారావు గారు అందరినీ ఉదయం 6 గంటలకి 5 గంటలకి కలుసుకోవడం, ఆ తర్వాత మేకప్ చేసుకొని 2 గంటలు ఎన్ని గంటలు షూటింగ్కి వెళ్ళడం నాకు తెలుసు. నేను రుక్మాంగదరావు గారితో చెప్పాను, అయ్యా నేను 7 గంటలకి 8 గంటలకి రాలేను. మాట్లాడి 11 గంటలకి రండి, మీరు రేపో ఎల్లుండో. వెళ్ళాను, కలుసుకున్నాను. రామారావు కూర్చోమన్నారు. ఏం మీకు ఆ హాస్య గీతం నచ్చలేదా అన్నారు. నచ్చలేదు. నా ముఖం చూశారు, ఏమిటి కారణమని. అటువంటి హాస్య గీతం, ఆ సినిమా పేరు గుర్తులేదు, ఆ నటీనటులు గుర్తులేదు, పాట గుర్తులేదు. ఇటువంటి పాట పౌరాణికంలో ఉండకూడదు. ఇటువంటి పాట ఎన్టీ రామారావు చిత్రంలో అసలే ఉండకూడదు అన్నారు. ఒక నిమిషం ఆలోచించి అవును కాదు అనలేదు. కాఫీ తీసుకొని వెళ్ళండి, కాఫీ తీసుకొని వెళ్ళండి. చూసారా, నన్ను పిలిచి అడగవలసిన అవసరం వారికి లేదు. ఎన్టీ రామారావు గురించి ఎవరో విజయక రంగారావు ఏదో రాస్తే ఎక్కువ తక్కువ అవుతుందా? అవ్వదు. అయితే ఆయనకి ఏదో మనసులో తట్టే నన్ను పిలిపించారు, అయిపోయింది. ఆ తర్వాత ఆ రోజుల్లో నేను సినిమాకి పబ్లిసిటీ కన్సల్టెంట్గా పనిచేసేవాడిని. ఆ సెట్లకు వెళితే కనపడేవారు, పలకరించేవారు, అంతవరకే. రామారావు ఈ సినిమాల్లో బాగా చేశాడని మీతో చెప్పాలా? అక్కర్లేదు. ఒక ప్రజలలో ఒక అభిమానం ఏర్పడిన తర్వాత వాళ్ళ మనస్సుల్లో ఒక స్వరూపం ఏర్పడిన తర్వాత ఆ నాయకులు అటువంటి మంచి వేషాలే, హీరోల వేషాలే వెయ్యాలి అనేది ప్రేక్షకుల అభిమతం. దానికి వ్యతిరేకంగా చేస్తే ఆ సినిమాలు ప్రజలకు నచ్చవు. అలాగా అతను రామారావు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేసినవి కొద్ది సినిమాలు ఉన్నాయి. అందులో ఆయనే తీసిన పిచ్చి పుల్లయ్య కాదు, తోడు. ప్రజలకి ఏమాత్రం ఆ సినిమాలు బాగా లేవా? అది కాదు ప్రశ్న. ఆ సినిమాల్లో అతని నటన బాగా లేదా? బాగుంది కాబట్టే ప్రజలకు నచ్చలేదు. అందులో కూడా హీరోగా కాటెద్దులు ఎకరాలలో మరొక దాంట్లో తోడు దొంగల్లో అలా ఉంటే దానికి చప్పట్లు కొట్టేవారు. మరొకటి
ఈ పెద్ద నటులు నటించిన చిత్రాలు ఇప్పుడు రామారావు నటన ఈ చిత్రంలో అద్భుతంగా ఉంది అని నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. అయితే ఆ నటన అద్భుతంగా ఉండటానికి రామారావుకి తోడ్పడిన వాళ్ళు ఎవరు? రచన చేసిన వాళ్ళు, ఆ చిత్రానికి దర్శకులు, ఆ చిత్రానికి ఛాయాచిత్రగ్రాహకులు, సౌండ్ రికార్డింగ్ చేసిన వాళ్ళు, అతనికి మేకప్ చేసి బట్టలు వేసిన వాళ్ళు, కూర్పు చేసిన వీళ్ళందరి సమగ్రమైన కలయికైతేనే ఆ నటన రాణిస్తుంది, లేకపోతే రాణించదు. అంటే నేను చెప్పే దాంట్లో ఏమిటి అంటే, ఒకరి నటన ఒక చిత్రంలో నటించింది మనకు నచ్చింది అంటే దాని వెనకాల 10 మంది ఉన్నారు. 10 మంది, ఒకడు కాదు. మరొక చిన్న విషయం, డాక్టర్ ఆనంద్ అనే సినిమా వచ్చింది, ఆడలేదు, మంచి సంగీతం. డిపార్ట్మెంట్కి వచ్చావా? ఆ సినిమా టైటిల్స్లో కథ డైరెక్టర్ వి మధుసూదన్ రావు, ఆత్రేయ అని ఉంటుంది. శుద్ధ అబద్ధం, సరే. వరసల్ని అనుకరించలేదు. అయితే ఆ పాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవే పెట్టారు. చూసారా, ఎన్టీ రామారావు అంటే, అతని నటన అంటే అభిమానం ఉన్నవాడికే నాకు తట్టింది. తక్కిన వాళ్ళ సంగతి నేను చెప్పుకోలేను. రామారావుని నేను జ్ఞాపకం తెచ్చుకోవాలనుకుంటే నాకు పురాణ పాత్రలు జ్ఞాపకం వస్తాయి. ఆ దేవుడు ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది. శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు. ఒక్క సినిమా చెప్తున్నారు, వెంకటేశ్వర మహాత్యం. సినిమా తార, సినిమా నటుడు అని తెలుసు, కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు దండం పెట్టాను. వకుల మాటతో ఉండే శాంతకుమారి, ముఖ్యంగా ఆమెతో నటించే పుత్రవాత్సల్యము, మాతృవాత్సల్యము, పుత్రుని ప్రేమ ఏమిటి అంటే ఆ సినిమా చూడండి. ముఖంలో, నటనలో చూపించండి. చూసారా, సాధారణంగా పెద్ద నటులు, పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు మరొకరికి, ఇంకొక హీరోయిన్ కాదు, ముఖ్యమైన ఉపపాత్రలు, తల్లి పాత్ర, తండ్రి పాత్ర అంతటి ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళు ఇష్టపడరు. ఒప్పించడానికి ఒప్పుకున్నారు అంటే ఆ నాయకుడు కారణం. ఎన్టీ రామారావు సొంతంగా నిర్మించిన చిత్రాల్లో నాకు తెలిసినవి నలుపు తెలుపు చిత్రాలు. అన్నిటిలో సంగీతం అద్భుతంగా ఉంటుంది, అద్భుతం. ఆ సంగీతం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. టీవీ రాజు మొట్టమొదటి గులేబా కావడి కథలకి ఇద్దరు, వేలూరి కృష్ణమూర్తి అనుకుంటాను, జోసఫ్ అని పేరు ఇచ్చారు. తర్వాత టీవీ రాజు, తర్వాత గాలి పెంచలేరు మొట్టమొదటి సినిమా. అందులో నారాయణ రెడ్డి గారిని ఎంతోమంది అడిగారు, అన్ని పాటలు వ్రాయించుకుంటేనే నేను వ్రాస్తాను, లేకపోతే వ్రాయను అని చెప్పారు. రామారావు గారు గులేబా కావడి కథలో అన్ని పాటలు ఆయన చేత రాయించుకున్నారు. సాహిత్యపరంగా ఎంతో బాగుండే పాట, నాకు నచ్చిన పాట మదనా సుందర నాదొర, నా మది నిన్ను గని పొంగి నదిరా దొర. అద్భుతం సాహిత్యం. పాట, నాట్యం బాగోదు, గింజుకున్నట్టుగా ఉంటుంది, ఏదో జబ్బు చేసినట్టు. మూర్తియాను ఇక ఇంటికి ఏమని పోను. ఆ సన్నివేశానికి అచ్చుగుద్దినట్టు నారాయణ రెడ్డి గారు రాశారు. ఇక మీ సెలవు తీసుకుంటాను. నాకు తెలిసిన ఒకే ఒక చిత్రం, హిందీ చిత్రం
రామారావు గారు డబ్ చేసినవి కాదు. భరణి వారు భానుమతితో నిర్మించిన చండీరాణి, అందులో ఆయనే షూటింగ్ సమయంలో హిందీ మాట్లాడారు. డిస్ట్రిబ్యూటర్స్ లేదు, ఈ హిందీ ఉచ్చారణ మాకు కావలసినట్టుగా లేదు కాబట్టి డబ్ చేయించమంటే చేయించారు. భానుమతి నాతో చెప్పారు, ఆ సినిమా రిలీజ్ అయిన ఎన్నో సంవత్సరాలకి నేను భరణి స్టూడియోస్కి వెళ్తే ఒక 5 నిమిషాల ముక్క ఎన్టీ రామారావు హిందీలో మాట్లాడటం నేను విన్నాను. నాకు బాగానే ఉంది. నేను హిందీ వాడిని కాను, వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. ఒక్క మాట రామారావు గురించి ఇందరం ఇక్కడ గుమిగూడి ఒకరు చెప్పిన మాటలు వింటున్నాం అంటే దానికి కారణం ఎవరు? ఎన్టీ రామారావు. మహేశ్వరమ్మ గారు, ఉన్నతమ్మ గారు, సార్ కాలుమల ఉన్నతం గారు, సార్ ఆచార్య ఉన్నతం గారు, సార్ ప్లీజ్ కమ్. మీరు మల్లీశ్వరి గారు ఇక్కడే ఉన్నారు. డాక్టర్ మల్లీశ్వరి గారు అపురూప కళాకారునికి ఆనందాశ్చర్య కైమోట్పులు శీర్షిక శ్రీ 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 రామజనార్దన కృష్ణ రంగారావు సరస్వతి దేవిల అపురూప సంతానంగా కారణం జన్ములై ఉమ్మడి మద్రాసులో విద్యను ఆర్జించి సకల కళా వల్లభుడై చలనచిత్రకారుడిగా, పుస్తక సమీక్షకుడిగా, కళా విమర్శకుడిగా ముక్క వరల్డ్ రికార్డుల స్థానం సంపాదించి లాటిన్, గ్రీక్, రష్యా, తులు, తోడా దేశపు సంగీతాల్లో ప్రవేశం కలిగిన చరిత్ర ప్రాణధాత నివేదికలు, నృత్య నివేదిక ప్రస్థాన గోష్ఠి విచ్చేసిన సందర్భంగా మా ప్రతినిధాభినందనలు ఇట్లు మహాబలి సాహిత్య వేదిక.